రైట్ రాము గారు ఏంటి వాళ్ళు వస్తున్న ఈ నంబర్స్ మీద రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా ఒక నిమిషం. రాము గారు ఎట్లా చూస్తారంటే 21-21 జనసేన గెలుచుకునే అవకాశానికి అంటే 100% స్ట్రైక్ రేట్ తో వస్తుందని కేకే సర్వేస్ కానీ అలాగే మెజారిటీ సర్వేస్ ఇవాళ కూటమికి అనుకూలంగా ఇవ్వడం, ఒక 2 సర్వే సంస్థలు ఆరామస్థాన్ అలాగే ఆత్మసాక్షి సర్వే సంస్థలు 98-96 వైసీపీకి వస్తాయని చెప్పడం, ఓవరాల్ గా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటిదాకా వస్తున్న నెంబర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ నా వాయిస్ వినపడుతుందా? బాగుంది, చెప్పండి. వస్తుంది. మా ప్యానల్లో ఉన్న మా చిరసాని శ్రీనివాస్ గారు, కామాక్షి శ్రీనివాస్ గారు అందరూ కూడా మా పాత స్నేహితులు అందరూ కూడా అందరికి నమస్కారం. రవిచంద్ర రెడ్డి గారు కూడా నేను మన ఎలక్షన్స్ టైంలోనే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా నీ డిబేట్స్ లోనూ ఇంటర్వ్యూస్ లో చెప్పానండి, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అక్కడ ఎన్డీఏ అంటారా అది అసలు మన దాని గురించి చర్చించుకోవడం కూడా అవసరం లేదు, అవునా, ఇక్కడ మాత్రం కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. నేను అవన్నీ ఏం చూడను. నాకు తెలిసింది ఒకటి, నేను 5 రాష్ట్రాల కన్వీనర్ గా టాప్ సంఘాన్ని 5 రాష్ట్రాల రాజకీయాన్ని చూసుకోండి. ప్రతి ఎలక్షన్ లో ప్రతి రాష్ట్రంలో ఉంటారు. రాము గారు మ్యూట్ లోకి వెళ్ళి 4 టర్ములు ఎలక్షన్ వచ్చిందంటే 160 నియోజకవర్గాలు నేను అక్కడ మా కమ్యూనిటీ వాళ్ళని ఎస్సీబీసీ నాయకులందరం కలవటానికి వెళ్తుంటాను. ఓకే, ఆ అనుభవం మీద నేను మొన్న చూసింది ఏంటంటే ఇది ఇట్స్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్. జగన్ యొక్క మీద ఉన్న వ్యతిరేకతతో కూడుకున్న ఎలక్షన్. నేను ఏ పార్టీ సంబంధించినటువంటి కాదు, ఉన్నదన్నట్టుగా నాకు అడ్డి చూసి చెప్పాడు. అవును, అతన్ని ఒకసారి అవకాశం ఇచ్చారు. అంతమంది ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అంత దిగజారిన ప్రభుత్వమే కాదు, గందరగోళమైన ప్రభుత్వమే కాదు. కాకపోతే తనకి సహకరించిన పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకున్నాడు, తనకు సహకరించిన బీజేపీ పార్టీతో కూడబట్టడం వల్ల ఆయన అన్ని మైనస్లోకి వెళ్ళాడు తప్ప తర్వాత ఈయన ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని ఆయనకున్న ధోరణిలో ఆయన ముందుకు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నేను అన్ని చోట్ల నేను చూసిన వాతావరణం ఏంటంటే, మొన్న ఎంప్లాయీస్ తీసుకోండి, 1,50,000 2 లక్షలు కూలి చోట 4 లక్షల చిల్లర కూలి. అంటే అది ఎంత ఎంప్లాయీస్ ఎక్కడ కూడా ఆయన సానుకూలంగా లేదు, ఎవరితో కూడా కనీసం పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడటం కానీ చేయటం కానీ వాతావరణం కానీ ఏమి ఉండవు. వాళ్ళు అపాయింట్మెంట్ అడిగినా కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వరు, కింద ఎవరో మాట్లాడతారు. అంటే రాష్ట్రం అంతా ఎవరో మా తాతగారు ఆస్తిలాగా నియంత పోకడ విధానం. కానీ 3,38,00,000 సుమారు 3,40,00,000 ఓట్లు పోలైతే ఈ ఎంప్లాయీస్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఒక 5 లక్షలు వాళ్ళ కుటుంబం పక్కన పెడితే మెజారిటీ సంక్షేమ పథకాలు తీసుకున్న బెనిఫిషరీస్ వాళ్ళందరూ నాతో ఉన్నారని కదా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ 4 ముక్కల్లో చెప్పేస్తాను. అలాగే వాళ్ళు ఆ ఎంప్లాయీస్ 5 లక్షలు ఇస్తున్నాం, 5 లక్షలు ఇస్తున్నా ఆయన భార్య, కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు మొత్తం 5-6 మనుషులు తరపు 5 లక్షల ఓట్లు మీకు అక్కడే తేడా పడుతుంది. నెక్స్ట్ ఈ రోజన్నా పక్క రాష్ట్రానికి 2 లక్షల మంది ఓట్లు చూసామా, దట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఆయన యువతని బాగా ప్రోత్సహించి ఎలక్షన్ లో పాల్గొనే విషయంలో, ఆ సామాజిక రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు దాంట్లో. ఇక మూడోది వచ్చేటప్పటికి చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేసే వైశ్యాసు మిగతా వర్గాలు ఎవరు కూడా ఈయన సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నాడు తప్ప ప్రజల్లో అభివృద్ధి ఎక్కడ లేదు, వ్యాపారాలు లేవు, రాష్ట్రం పాడైపోతుందని చెప్పని బాగా కోణం వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసిన కోణం నుంచి కోస్తా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ఎవరంటే కాపు. దాంట్లో కోస్తా జిల్లాలో ఎక్కువ ఉంటారు. ఈ కోస్తా జిల్లాలో కాపులు ఒకసారి ఏదన్నా ఒక పార్టీ వైపు డిసైడ్ అయిన తర్వాత ఇక అవతల పార్టీ గెలవడం అనేది జరగని పని. అది ఒంగోలు జిల్లా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం పైదాకా కోస్తాలో కాపులు అందరూ కూడా వేరే ఎవరు వ్యక్తిగత ఎజెండా ఎవరు చూసుకోవాలా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వస్తే ఈ రాష్ట్రం అనేది ఏ రకంగా అభివృద్ధి ఉండదు. ఈ రాష్ట్రం అంటే ఇట్స్ 100% టర్న్ అవుట్. ఇప్పుడు ఇందాక కేకే ఒక మాట చెప్పారు, ఒక నిమిషం రామ్ గారు, కేకే ఇందాక చెప్తూ 90% కాపు కమ్యూనిటీ టర్న్అవుట్ అయిపోయింది. అంటే 2014లో అప్పుడు కూటమి కూడానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అప్పుడు జనసేన నుంచి పోటీ చేయలేదు. 2019లో క్లియర్ గా చీలిక కనిపించింది మనకి, మెజారిటీ వైపు జగన్ వైపు చీలిపోయింది. అంత డ్రాస్టిక్ గా ఎందుకు మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది రాము గారు? అదేనండి చెప్తుంది. ఈ కాపు కులాన్ని ఎట్లా ఉంటుంటే వ్యక్తిగత ఎజెండా, కుల పిచ్చిలు ఉండవండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 2014లో కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఓటు చేయడం గల కారణం విభజన జరిగిన ఈ రాష్ట్రంలో, ఆదాయం లేని ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసుకోవాలా, వ్యాపారాలు రావాలా, ఇండస్ట్రీస్ రావాలా,
అతనైతే అనుభవం గల్లోడు, గతంలో హైదరాబాద్ కూడా డెవలప్ చేశాడనే కోణంలో కాపు కమ్యూనిటీ వన్ సైడ్ గా నిలబడి చేస్తుంది. ఈ రోజు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ దగ్గర తీసుకుని టికెట్లను చూసుకుంటే 20 సీట్లు చూసుకుంటే ఓట్లు వేయరు ఎవరు. అసలు ఇక రివర్స్ అవుతారు ఇక జనం. ఏంది 20 సీట్లు ఏంటని చెప్పారు. అప్పటికే చాలా గోల గందరగోళం అయిపోయింది. ఎలక్షన్ ముందు చూసాం కదా అందరం కూడా. వాళ్ళు ఆలోచించింది ఒకటే, ఈతనంటూ ఇంకోసారి వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఈ రాష్ట్రం పూర్తిగా పాడైపోతుందని చెప్పి కాపు కమ్యూనిటీ నుంచి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇక వాళ్ళకి ఎవరిని చూడలేదు, క్యాండిడేట్ ఎవరో చూడలేదు, కూటమి చూడలేదు, ఎవరిని చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యకూడదు అనుకున్నారు, వెయ్యలేదు. దాంట్లో కాపులు ఇంత సీరియస్ గా తీసుకోవడం ఇంకొక కారణం ఏంటంటే టీడీపీ పార్టీ కానీ టీడీపీ క్యాడర్ కానీ 5 ఏళ్లలో వైసీపీతో గొడవపడింది ఏం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేసి పక్కెళ్ళిపోయారు. జనసేన పేరుతో కాపులు యువతే, అన్ని కులాల్లో యువతే నిలబడి ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అట్రాసిటీస్ కానీ గొడవలు కానీ అతనితో దౌర్జన్యాలు కానీ మిగతా వాటి అన్నిటితో ఎదురుపడింది, ఇబ్బంది పడింది, గొడవ పడింది అంటే వీళ్ళు 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు ఈరోజు ఓటు ఏమిటి ఎక్కడి నుంచి చేస్తారండి? ఆయన సాటి కాపుల చేతి అంబటరామ బీర్నాల చేతి తిప్పించి అవమానపరిచి గందరగోళం చేస్తుంటే, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సినిమాలను ఇబ్బంది పెట్టి గందరగోళం చేస్తుంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేసులు పెట్టి, ఎట్లా గంజాయి కేసులు పెట్టి